హామీలు ఇచ్చిన ఏఐటీసీ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ ప్రభుత్వం పదవి రాగానే ప్రజలను సింగరేణి కార్మికులను పక్కన పెట్టిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షుడు మిర్యాల రాజురెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని విమర్శలు గుప్పించారు. సింగరేణిని ప్రైవేటీకరణ రద్దు చేస్తాం, కొత్త బొగ్గు బావులు తెప్పిస్తామంటూ ప్రగల్భాలు పలికిన గుర్తింపు సంఘం ఇప్పుడు కార్మికులకు చేసిందేదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంలో పాల్గొనకుండా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన ఏఐటీసీ ఐఎన్టీసీ కార్మికుల విషయంలో ద్వంద్వ వైఖరి పాటిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఈ యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై ఫ్రీ మస్టర్లు పైరువేలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనడం అంటే ప్రైవేటీకరణకి ఆమోదం తెలపడమే. ఎవరైనా సరే బొగ్గును తవ్వుకోండి అనేటువంటి ఆమోదం సింగరేణి ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. అందుకే దీన్ని వ్యతిరేకించడంతో పాటుగా గతంలో ఇచ్చినటువంటి సత్తుపల్లి కోయగూడెంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క బొగ్గు పెళ్ళ కాదు కదా, కట్టే మట్టి కూడా తీయకుండా సింగరేణి సంస్థను కాపాడింది, కార్మిక వర్గానికి అండగా ఉన్నది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గారి గెలిచినటువంటి ఏఐటీసీ ఐఎన్టీయూసీలు ఈరోజు ప్రైవేటీకరణకు సహకరిస్తూ బొగ్గు బ్లాక్లకు అనుకూలంగా యాక్షన్ లో పాల్గొమని చెప్తా ఉన్నారు. అలాగే నైని బొగ్గు బ్లాక్ అనేటువంటిది యాక్షన్ లో పాల్గొని పొందినటువంటిది కాదు అనేటువంటిది కూడా కేంద్ర నాయకులకు, గుర్తింపు సంఘ నాయకులకి గుర్తు చేస్తా ఉన్నాం. అది క్యాప్టివ్ మైనింగ్ కింద వచ్చినటువంటి బ్లాకే అనేటువంటిది కూడా అన్ని కూడా పూర్తయినప్పటికీ, అనుమతులు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంకెందుకు లేట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వివరించాల్సిన